వారం వస్తున్నా ప్రార్థనకు. తండ్రి నాకు ఎన్నిక తగ్గిపోతే వాపులు తిమ్మిర్లు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. తిమ్మిర్లు వాపులు తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలి. హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి అందరం వందనాలు. మొన్న పోయిన వారం కాక పోయిన వారం ప్రార్థనకు వచ్చిన. అయితే మా మరిది కొడుకు ఆర్మీ నుంచి వచ్చిండు. అయితే బాగా అప్పులలో ఉన్నారు. ఇప్పుడు 40-50 లక్షల అప్పులలో ఉన్నారు. అయితే అందరూ అప్పులలో అందరూ ఒక్కసారిగా ఎలా నైట్కి వస్తారంటే నాకు గుర్తయింది. వచ్చి ప్రార్థన చేసుకున్నా. అయ్యా వచ్చినా కానీ కేసులు పెట్టుకోకుండా, వాళ్ళని ఇంటి మీద పడి కొట్టకుండా, వాళ్ళని ఏం బాధేయకుండా వాయిదాలు పెట్టుకొని పోతే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నా. మధ్య కుటుంబం పిల్లలు ఉందని నేను ప్రార్థన చేసుకొని సాయంత్రం పోయి నాకు వచ్చిండ్రు. అందరూ చెట్టు మీద నిలబడ్డ కానీ ఎవరిని ఏమనకుండా, ఏమి దెబ్బ వేయకుండా, మాట అనకుండా వాయిదాలు పెట్టుకొని పోయిండ్రు. తండ్రి దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకి మహిమ. అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను. ఒప్పుకున్నా పాస్ అయింది బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం ఏంటంటే పాస్టర్ గారికి వందనాలు. పనికి వెళ్ళిపోయినప్పుడు గుండెల నొప్పి వచ్చింది. నేను బాధపడ్డా. దేవుడు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చేస్తానక తగ్గి స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకి మహిమ. సాక్ష్యం నేను పనికి వెళ్తే మందు నిలబడ్డాయి. కంటిలో కన్ను బాగా లేకపోతే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతాను. కంటి బాధ తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకి మహిమ. దేవుని పరిశుద్ధ నామానికి నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. పోయిన మే జూన్ అసలు నేను బాగాలేదు. అంతా బలహీనతగా ఉన్నాను. ఉంటే టైఫాయిడ్ మలేరియా అసలు బాగాలేదు. వచ్చి ఒక వారం 7 వారాలు వస్తే వెళ్ళు అని మా చుట్టాలు చెప్తే ఇక్కడికి వచ్చా. మళ్ళీ నెక్స్ట్ రాబోయేసరికి కాళ్ళు చేతులు ఆటోలు దరిద్రంగానే కాళ్ళు చేతులు పడిపోయి అసలు లేకపోయి ప్రార్థన చేస్తే దేవుడు మంత్రాలని మాట్లాడాక అప్పటి నుంచి నేను రాలేదు. తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళా. ప్లేయర్ పెట్టుకొని అమ్మగారికి ఫోన్ చేస్తే చాలాసార్లు ప్రార్థన చేసింది. బాగానే ఉన్న స్వస్థత అయింది. మళ్ళీ ఆ నెమ్మ కోసం టెస్ట్ చేస్తే ఏం లేదమ్మా తక్కువైంది అన్నాడు. దేవుడు బాగు చేస్తాడు. అమ్మగారు అయ్యగారి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బలహీనత అంతా తొలగించాడట ప్రభు. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు 200 సుకర 190 బీబీ ఉన్నది. బీబీ ఉంటే తండ్రి దేవుడు నాకు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటా అని యేసురత్నం 3 రోజులు యేసురత్నం వేసుకుంటామన్నా. సోమవారం బీమ్ ఎత్తకొచ్చి నేను వేసి సాక్ష్యం చదువుతాను. బీపీ షుగర్ నార్మల్ లెవెల్స్లో దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. పాస్టర్ గారికి నా వందనాలు. మా అమ్మాయి ఎగ్జామ్స్లో పాస్ కానని ఏడుకుంటే ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్లో పాస్ అయితే సాక్ష్యం చదువుతాను అనుకున్నా. పాస్ అయింది. పాస్ చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడి స్తోత్రం. పాస్టర్ నా వందనాలు. మరి మాడబిడ్డ వాళ్ళ ఆయనను మా పెద్ద కొడుకు 5 వారాలు భోజనాలు పెడతాం అనుకున్నారంట. ఇక లాస్ట్ వారం 5వ వారం భోజనాలు పెట్టిస్తున్నాం. మరి మాడబిడ్డ రావాలంటే కుదరలేదని రాలేదు. వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. పేరేంటమ్మా? వాళ్ళ మాడబిడ్డ పేరు తిరుపతమ్మ. వాళ్ళ కుటుంబం ఆయన పేరు బ్రహ్మం గారు. మరి తిరుపతమ్మ గారు 5 వారాల నుంచి ఈ వారంతో 5 వారాలు వాళ్ళ భోజనాన్ని ఈ ప్రేయర్ ల్యాండ్లో వచ్చినటువంటి వారికి అందరికీ ఏర్పాటు చేశారు. వారికి జరిగినటువంటి మేలును బట్టి వారు కృతజ్ఞతగా వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. మనకందరికీ భోజనాలు పెడుతున్నారంటే వారికి ఎంత భారం ఉండాలా. అది ఆషామాషి కాదు. కనీసం 40,000 దాకా అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 30,000 పైన అయి ఉంటుంది కదా. కాబట్టి కొంచెం గట్టిగా కొట్టాలా చప్పట్లు. గట్టి కొట్టండి. ఇంకొంచెం గట్టి కొట్టండి, పర్లేదు. చిన్న ప్రార్థన చేద్దాం. బ్రహ్మం గారి కొరకు తిరుపతమ్మ పోతురాజు గారు దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. తండ్రి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎంతగానో ప్రేమ కలిగి అవును ప్రభా నీ పరిచర్య వారి పట్ల జరిగినటువంటి మేలును బట్టి కృతజ్ఞతగా అయ్యా ఈ స్థలములో నాయన జరుగుచున్న ప్రార్థనలకు వస్తున్నటువంటి ప్రజలు ప్రభు ఆకలితో వెళ్ళకూడదని వారికి ఆహారాన్ని సిద్ధపరిచిన మంచి మనస్సులు ఇచ్చినటువంటి ఆ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. పోతురాజు గారి కుటుంబాన్ని, బ్రహ్మం గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకనూ మేలులు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శబ్ద గట్టిగా ఆమేన్. అయితే మాకు చాలా అప్పు ఉండేది.
అప్పులన్నీ తీరిపోతే సాక్ష్యం చేద్దాం అనుకున్నా. అప్పు మొత్తం తీరిపోయింది. ఇంకొక 2 లక్షల వరకు ఉంది, అది కూడా తీరిపోయిందని నమ్ముతున్నా. మరి మా కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మా మనవడికి అయితే ఒక వారం క్రితం బాగా జలుబు దగ్గు బాగా చేసింది, దగ్గట్లేదు. 2 మందులు వాడినా కూడా ఏసయ్య మరి ప్రార్థన చేసుకున్నాను, సాక్ష్యం చేద్దాం అనుకున్నా, తగ్గిపోయింది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు స్వస్థపరిచిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా చిన్న కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు, పరీక్షలలో పాస్ అవుతే సాక్ష్యం చేద్దాం అనుకున్నా, పాస్ అయ్యింది. చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును. పాస్టర్కి నా వందనాలు. నాకు మోకాలు నొప్పులు వచ్చి నేను ఎంతో బాధపడుతుంటే హాస్పిటల్లో పోతే అమ్మ నీకు ముడిసిపిల్లలు అడిగిపోయిందమ్మా అని చెప్పారు. నేను 5 వారాలు వస్తే తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పిన మంగళవారం ప్రార్థనకి చెప్పి అందరూ తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. పాస్టర్కి నా వందనాలు. నాకు గత వారం అంతా కాళ్ళు బాగా వాపులు వచ్చేసినాయి. అంతకుముందు వారం అట్నే వాపులు వస్తే సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా, మర్చిపోయి సాక్ష్యం చెప్పలేకపోయినా. ఈ వారం అంతా మళ్ళీ అట్నే ఉంటే తండ్రి దేవుడా నా తప్పు క్షమించయ్యామని సాక్ష్యం చెబుతాను అనుకున్నా. నా కాళ్ళు వాపు తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి పాస్టర్కి ప్రైజ్లో నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. మంచి మార్క్స్తో పాస్ అయితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నా అనుకున్నా. మంచి మార్క్స్తో పాస్ చేశాడు. మంచి మార్క్స్ వచ్చినాయి అంటున్నారు బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. నాకు 3 రోజుల క్రితం నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే ప్రార్థన చేసుకోగానే తగ్గిపోయింది. మందిరంలో సాక్ష్యం చెప్తాను. మళ్ళీ రాత్రి నుంచి నడుము నొప్పులు, కడుపుల నొప్పి, ఈ పళ్ళన్నీ నొప్పులు పడుతున్నాయి. ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. మళ్ళీ ఉదయాన్నే వచ్చింది. మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. మీ అందరికి నా వందనాలు. నేను సంక్రాంతి రోజు బాగానే మిరగాయలు పోయినా. బాగానే మిరగాయలు పోసిన పొద్దుగులు టాటర్ ఎక్కినా. వచ్చేటప్పుడు దిగబోతే ఇంకా టాటర్ దిగలేకపోయింది. నేను దిగలేకపోతే బిడ్డ ఆ టాటర్ ఆయన దించుకొచ్చిన తర్వాత ఇంకా అసలు కాలు పైకి లేలే. 3 రోజులు మంచంలో ఉండి ఇంకా దిగలేకపోతే తండ్రి దేవుడా నేను మంగళవారం 7 వారాలు ప్రార్థనకు వస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఇంకా దర్శ తీసుకుపోయినరు. చందలూరు యాడ్ చేసుకుపోయినా కానీ తగ్గకపోతే నేను ప్రార్థనకు ఒప్పుకున్నాక నాకు తగ్గిపోయింది. నేను సాక్ష్యం చేస్తానని ఒప్పుకున్నాను. ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. నెల కిందట మా అబ్బాయి అలిగి కింద పండుకుంటే మా బావ కొడుకు ఎందుకురా పండుకున్నవాడిని చేయబట్టి పైకి లేపుతుంటే లేపేటప్పుడు వీడు లేయలేదు. లేకుండా మళ్ళీ వాటినే పండుకునే వాళ్ళకి మళ్ళీ లేపిండు. లేపటంలో ఆ చెయ్యి అనేది మెలకబడి ఆ చేతిలో ఉన్న ఎముక అనేది పక్క దోసుకుందంట. అంతని ఈ చెయ్యట్నే పట్టుకొని 1-2 గంటల దాకా బాగా ఏడ్చిండు. అప్పటికప్పుడే నేను మా మర్దిని తీసుకుని వినకొండ తీసుకెళ్ళాను. నా భర్త వినకొండలో పనిచేస్తుండు. అక్కడ తీసుకెళ్తే అబ్బాయి చెయ్యి వెనుక తొసికింది. అది అనేది కొంచెం మళ్ళీ దాంట్లో వేస్తే ఏం కాదు అని డాక్టర్ వేసిండు. నేను పోయేటప్పుడే బస్సులో ఒక్కదాన్ని ఏడ్చుకుంటూ దేవుడా కట్టు లేకుండా మందులు లేకుండా ఏం లేకుండా నా బిడ్డ క్షేమంగా మేము ఇంటికి వస్తే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాం అనుకున్నా. బాగానే ఉంది. రాత్రి అంతా కూడా అట్లా ఇంకా నెల అంతా ఎనికేసాం. బాగా ఎండలు ఉన్నాయి. పిల్లలు తీసుకొని ఎండలు ఏడపోదామని ఎనికేసినందుకు రాత్రి అంతా బాగా కాళ్ళ నొప్పులని ఏడ్చే పని మీదే ఉండు. ఒక్కదాన్ని బాగా ఇబ్బంది పడ్డా ఏడుస్తూ ఉంటే ఇంకా మంగళవారం ప్రేరాలు తీసుకొని కాళ్ళ నిండా రాసి నెత్తంతా రాసేసరికి దేవుడు తెల్లవార్చలు బాగా నిద్రపోతే రేపు వచ్చి సాక్ష్యం చెబుతా అనుకున్నా. నా బిడ్డ బాగానే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడి మీద వారు పెట్టిన భారాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అక్కకి అన్నకి వందనాలు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను. పాస్ అయ్యాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. పనికి పోయి డబ్బులు తీసుకొస్తే వాళ్ళు ఇచ్చినప్పుడల్లా నేను కానుకేస్తూనే ఉన్నాను. నా కొడుకు గురించి ప్రార్థన చేయండి.